అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 22 ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో నిన్న గట్టి సెల్లింగ్ అయితే చూసాం. నాస్డాక్ 2.5%, S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా దాదాపు 2.5% మేర నిన్న నష్టాలతో ముగిశాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి ఫెడ్ చీఫ్కి మధ్య ఒక చిన్నపాటి అంతర్యుద్ధం నడుస్తుంది. ఇక ఫెడ్ కనుక వడ్డీ రేట్లు తగ్గించకపోతే అమెరికా వృద్ధి పదంలో సాగడం కష్టం, అమెరికాలో డీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నేరుగా యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఫెడ్ చీఫ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అందువల్ల ఈ ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి యుద్ధం పరోక్షంగా డాలర్ మీద ఇంపాక్ట్ చూపించింది. యుఎస్ డాలర్ 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి రావడం చూస్తున్నాం. దేశీయంగా కూడా డాలర్ బలహీనపడుతోంది. 87 రూపీస్ నుంచి 85 రూపీస్ దాకా రావడం అయితే మనం చూసాం ఇక్కడ వెన్ కంపేర్డ్ విత్ డాలర్. అట్ ది సేమ్ టైం గోల్డ్ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంటే అది పరోక్షంగా సేఫ్ హెడ్జింగ్ టూల్ అయిన గోల్డ్కి ఇంట్రెస్ట్ పెంచుతోంది. గోల్డ్ నో వన్ హ్యాజ్ ఎక్స్పెక్టెడ్ 3,100, 3,300 మ్యాక్స్ అనుకున్నది. ఇక మ్యాక్స్లో మ్యాక్స్ ఎప్పుడో $3,400 అనుకున్న ట్రాయ్ ఔన్స్ ఇప్పుడు $3,450 పైన ట్రేడ్ అవుతుంది. దేశీయంగా ₹1,00,000 మార్క్ని కూడా క్రాస్ చేయడం అయితే మనం చూసాము. ఇంకా కొద్ది గొప్ప రూపీ రికవర్ అవ్వడం వల్ల, డాలర్ వీక్ అవ్వడం వల్ల ఆ ₹1,00,000 మార్క్ రావడానికి ఇంకా కొద్ది సమయం పట్టింది, కానీ లేకుంటే ఎప్పుడో ₹1,00,000 మార్క్ని ఈజీగా క్రాస్ చేసేది. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లో అయితే ఎక్స్ట్రీమ్ రిస్క్ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకున్నట్టయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెగిటివ్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక బబుల్ లాంటి ఫార్మేషన్ అయితే గోల్డ్లో కనిపిస్తుంది. ఇన్హెరెంట్ దీనికి ఉన్న స్ట్రెంగ్త్ అయితే యాజ్ ఆఫ్ నో గోల్డ్లో లేదు. మళ్ళీ పరిస్థితులు కొద్దిగా చక్కబడినప్పుడు గోల్డ్లో అదే స్థాయిలో పెరిగిందో వెనక్కి రావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆయిల్ $66-67 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ ఆల్మోస్ట్ 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 1/4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. ఒక ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో మార్కెట్స్ ఇవాళ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం దీని గురించి అయితే డిస్కస్ చేసాం. స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఇవాళ మన హెచ్సిఎల్ టెక్, వారీ, టాటా కమ్యూనికేషన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. హెచ్యుఎల్ 90.5% స్టేక్ అప్రైజింగ్ సైన్స్ అన్న కంపెనీలో 2,706 crores వాల్యుయేషన్తో 90% పైగా అక్విజిషన్ పూర్తి చేసింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఈస్ట్ బెంగళూరులోని మాలూరులో 20 ఎకరాల స్థలాన్ని జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 175 crores దాకా ఉండబోతోంది. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీతో సైన్డ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ టాటా మోటార్స్ టు సెటప్ 131 megawatts విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్. మహీంద్రా లాజిస్టిక్స్ గ్రూప్ అనౌన్స్డ్ సీనియర్ లీడర్షిప్ అపాయింట్మెంట్స్ అక్రాస్ బిజినెస్. సో వివిధ గ్రూపుల్లో లీడర్షిప్ చేంజ్ అయితే చేసింది. కోల్ ఇండియా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ని జార్ఖండ్లో ఏర్పాటు చేయడానికి. పేటీఎం మనీ రిడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ రివైజ్డ్ బ్రోకరేజ్ ఫర్ పే లేటర్, MTFకి సంబంధించి అదొకటి. సో మేజర్గా ఇది స్టాక్స్ పరంగా, మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే ఏదైనా యాక్టివిటీ ఉందేమో అని మనకి ఇవాళ ఇంతమంది చెప్పుకున్నట్టు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో M&M ఫినాన్షియల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెవెల్స్, సైన్ DLM, డెల్టా కార్ప్, హుదుమాకి ఇండియా అయితే ఉన్నాయి. మహీంద్రా లాజిస్టిక్స్ రెవెన్యూ 8% మేర పెరిగింది. మార్జిన్స్ 3.9 నుంచి 5% మేర పెరగగా లాస్ 13 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల నికర నష్టాన్ని మహీంద్రా లాజిస్టిక్స్ అనౌన్స్ చేసింది. పిట్టి ఇంజనీరింగ్ రెవెన్యూ దాదాపు 40% మేర పెరగగా మార్జిన్స్ 15.5 నుంచి 17% పెరిగాయి. నెట్ ప్రాఫిట్ 21% అయితే తగ్గింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ నెట్ ప్రాఫిట్ దాదాపు 38% మేర పెరగగా ఇన్కమ్ 71% మేర, నెట్ ప్రాఫిట్ 38% అండ్ ఇన్కమ్ కూడా 71% దిగి వచ్చింది. రాజ్ రతన్ గ్లోబల్ వైర్స్ రెవెన్యూ 5% మేర పెరిగింది. ప్రాఫిట్లో 25% దాకా క్షీణత అయితే చూసాం. అనంతరాజ్ రెవెన్యూ 22% మేర పెరిగింది. ప్రాఫిట్ 51% మేర జంప్ చూసాం. మార్జిన్ కూడా 23.6 నుంచి
త్రీకి మార్జిన్స్లో కూడా జంప్ కనిపించింది. స్టాక్స్ టు వాచ్: స్టీల్ స్టాక్స్ లైక్ సేల్, JSW స్టీల్, టాటా స్టీల్ అండ్ JSPL. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ a 12% safeguard duty on some steel products imports from developed economies like China and Vietnam. ఇక్కడ దేశీయ కంపెనీస్ని బెనిఫిట్ తీసుకునే విధంగా దేశీయ కంపెనీస్, ఎందుకంటే చీపర్ చైనీస్ స్టీల్స్ని ఇంపోర్ట్ని కొద్దిగా కర్టైల్ చేసేందుకు, అక్కడి నుంచి ఎవరన్నా దిగుమతి చేసుకుంటే వాళ్ళని డిస్కరేజ్ చేసేందుకు ఒక 12% సేఫ్ గార్డ్ డ్యూటీని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీనివల్ల పరోక్షంగా దేశీయ కంపెనీలైన సేల్, JSW స్టీల్, టాటా స్టీల్, JSPLకి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది 200 రోజుల పాటు అప్లికబుల్ కాబోతోంది. వేదాంత ప్రమోటర్ ట్విన్ స్టార్ హోల్డింగ్స్ విల్ బారో $530 million ఫ్రమ్ లెండర్స్. మెజగాన్ డాక్ అపాయింటెడ్ జగన్మోహన్ యాజ్ MD అండ్ చైర్పర్సన్. సో మేజర్గా స్టాక్స్ అయితే ఇది. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆల్ఫాబెట్ ఇన్ టాక్స్ టు ర్యాంప్ అప్ పిక్సెల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ట్యాప్స్ డిక్సన్ ఫాక్స్కాన్ టు మేక్ సమ్ పార్ట్స్ లోకల్లీ టు ఫోకస్ ఆన్ హ్యాండ్సెట్స్ మెంట్ ఫర్ US. సో యుఎస్లో హ్యాండ్సెట్స్కి సంబంధించి ఇక్కడ దేశీయ కంపెనీస్కి మరింత బెనిఫిట్ ఉండే అవకాశం ఉండబోతోంది. ఇప్పటికే యాపిల్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ యాపిల్ ఫోన్స్ ఇండియాలో 1,50,000 కోట్ల రూపాయల మేర తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న తరుణంలో సో మరిన్ని కంపెనీస్ కూడా, ఈవెన్ గూగుల్ కూడా ఇండియాలో ఆ పిక్సెల్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో తయారు చేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుందన్నట్టుగా కూడా ఇక్కడ చూడవచ్చు. యాజ్ ఆఫ్ నో 43,000 నుంచి 45,000 పిక్సెల్స్ ఇండియాలో నెలకి తయారవుతున్నాయి పర్ మంత్, కరెంట్లీ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ సేల్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. పరోక్షంగా డిక్సన్ లాంటివి చాలా ఊహించిన దానికంటే ఎక్కువ బెనిఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. బట్ టూ మచ్ ఆఫ్ చూయింగ్ చేయగలదా నిజంగా లేదా డిక్సన్ అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఇండస్ఇండ్ రోప్స్ ఇన్ EY టు కండక్ట్ అనదర్ ఆడిట్. సో EY ఇన్స్టెంట్ యంగ్ని మరొకసారి రోప్ చేసింది ఇండ్, ఎందుకంటే దాదాపుగా 600 కోట్ల రూపాయల మేర మైక్రో ఫైనాన్స్ స్పేస్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక భయం. మొన్నే ఫారెక్స్లో సరే బయటపడ్డారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మైక్రో ఫైనాన్స్ స్పేస్లో కూడా ఇండ్ రోప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో లోపల ఎంత డిగ్గింగ్ ఉంది, నిజంగా డీప్గా వెళ్తే ఇండస్ఇండ్ బ్యాంకులో ఎంత పెద్ద ఇది ఉందన్నది ఇప్పటివరకు అంచనా వేసే పరిస్థితిలో లేము. సో మొత్తానికైతే అట్లీస్ట్ క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అయితే జరుగుతుంది. ఈ ఆడిట్స్ వల్ల అయినా నిజంగా ఇండస్ట్రీలో ఎంత ఎఫెక్ట్ ఉంది అనేది ఒకసారి తెలుసుకుంటే అట్లీస్ట్ ఇఫ్ దే కమ్అట్ క్లీన్ విత్ బుక్స్ మేబీ అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవచ్చేమో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. ఈడీ మే గ్రిల్ జగ్గీ బ్రదర్స్ ఆఫ్ జన్సాల్ ఫర్ మహాదేవ్ లింక్. మోడీ US Vice President hail progress in BTA negotiations. నిఫ్టీ బ్యాంక్ సోర్స్ న్యూ హై ఆన్ స్ట్రాంగ్ Q4 స్కోర్స్. సో పటిష్టమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్న తరుణంలో Q4లో బ్యాంక్స్ అన్ని కూడా, బ్యాంక్ స్టాక్స్లో కూడా జంప్ చూసాం. ఈవెన్ PSU బ్యాంక్ స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనకు కనిపించాయి. 1 lakh rupees ఎల్లో మెటల్ ప్రూవ్స్ మెటల్ ఇన్ రీటైల్ ట్రేడ్. ₹1,00,000 మార్క్ని క్రాస్ చేయటం, దీంతో నిన్నంతా కూడా ఛానల్స్లో మీడియాలో ఇదే హడావిడి, ₹1,00,000 మార్క్ క్రాస్ చేయడం గోల్డ్కి సంబంధించి. గుడియర్ లుక్స్ టు సెల్ ఇండియా ఫార్మ్ టైర్స్ బిజినెస్ ఫర్ 2,500 crores. 2,500 కోట్ల రూపాయలకి ఫార్మ్ టైర్ బిజినెస్ని విక్రయించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది, యుఎస్కి చెందిన ఈ కంపెనీ. అలాగే కేర్ అప్గ్రేడింగ్ ఓడా రేటింగ్ బూస్ట్ ప్రాస్పెక్ట్ ఫర్ 25,000 crore డెట్ రైజ్. సో కేర్ రేటింగ్స్, వోడాఫోన్ రేటింగ్స్ని అప్గ్రేడ్ చేసిన తరుణంలో మరొక 25,000 కోట్ల రూపాయల వరకు అప్పు పుట్టేందుకు వీళ్ళకి మార్గం సుగమం అవుతుంది. FMCG కాట్ లైక్లీ టు స్టే లైట్ ఇన్ మార్చ్ Q2. మార్చ్ క్వార్టర్లో కూడా FMCG రిజల్ట్స్ పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు, ఎందుకంటే రూరల్ డిమాండ్ కొద్దిగా గ్రీన్ స్ప్రౌట్స్ వచ్చినప్పటికీ కూడా గ్రీన్ షూట్స్ అవేమీ ఓవరాల్గా కంపెనీ మీద అంత బెనిఫిట్ చూపించే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడ జియో గ్రాప్స్ 85% ఆఫ్ 5G ఫిక్స్డ్ వైర్లెస్ మార్కెట్ షేర్. ఇండియా రికార్డ్స్ అరౌండ్ 5.7 million FWA కనెక్షన్స్. సో ట్రై డేటా ఇది. ల్యాప్టాప్ బ్రాండ్స్ లాగౌట్ ఆఫ్ చైనా సైన్ ఇన్ టు ఇండియా. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ల్యాప్టాప్ బ్రాండ్స్ చైనాని పక్కన పెట్టి, ఎందుకంటే యుఎస్తో విపరీతంగా గొడవ పెట్టుకున్న ఈ తరుణంలో ల్యాప్టాప్ బ్రాండ్స్ చైనాని కాదని, మేబీ వియత్నాంని కూడా కాదని ఇండియాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక ఇది చూడవచ్చు. పరోక్షంగా మన దగ్గర ఉన్న వాటిలో సౌత్ ఈస్ట్ ఏషియాలో కొద్దిగా మన నుంచి బెనిఫిట్ ఏదైనా తీసుకోగలిగితే వియత్నాం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అదొక చిన్న కంట్రీ,
చైనా పక్కన ఉంది, పరోక్షంగా చైనా మద్దతు కూడా ఉంటుంది కాబట్టి అది కాదని మేబీ ఇండియాకి కూడా బ్రాండ్స్ కనుక వచ్చినట్టయితే సో మరింత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా పిఎల్ఐస్ ఇస్తుంది కాబట్టి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పరోక్షంగా చాలా కంపెనీస్ ఇక్కడ నుంచి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. డిక్సన్ ఇక్కడ కూడా మరొకసారి దీని గురించి కూడా మనం స్ట్రెస్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బీటీఏ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ ట్రాక్ మోడీ వ్యాన్స్ హైల్ ప్రోగ్రెస్. సెన్సెక్స్ నిఫ్టీ స్కోర్ బిగ్గెస్ట్ 5 సెషన్ విన్ ఓవర్ 4 years. గత 4 ఏళ్ల కాలంలో 5 రోజుల్లోనే ఇంతటి జంప్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో ఇప్పుడే మనం చూస్తున్నాము. జెన్సాల్ ఫ్రాడ్ లెండర్స్ మీ అప్రోచ్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరడా కానీ పిఎఫ్సి కానీ వీళ్ళని మోసగించి తప్పుడు పత్రాలతో నిధులు సమీకరించిన తరుణంలో వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో కేసులు కూడా ఇప్పుడు దాఖలు కాబోతున్నాయి. బిర్యానీ ఫైండ్స్ ఇట్ ప్లేస్ ఆన్ ద వాల్యుయేషన్ మెనూ. సో యాజ్ ఆఫ్ నో బిర్యానీ సెట్ టు గెట్ ఇట్స్ ఓన్ వాల్యుయేషన్. Devyani International, the largest franchisee of KFC and KFC QSRs in India, is considering the acquisition of Skygate Hospitality. So బిర్యానీ బై కిలో అన్న ఆ బ్రాండ్తో వ్యాపారం నిర్వహిస్తున్న స్కైగేట్ హాస్పిటాలిటీని అక్వైర్ చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. బిర్యానీ బై కిలో యాజ్ ఆఫ్ నో 300 కోట్ల రూపాయల యాన్యువల్ సేల్స్ ఇక్కడ చేస్తుంది. ఓవరాల్గా మనకి అనార్గనైజ్డ్ సెగ్మెంట్ పరంగా చూస్తే బిర్యానీకి దాదాపు $2-4 బిలియన్ మేర పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయల వరకు మనకి బిర్యానీకి సంబంధించిన మార్కెట్ అయితే ఉంది. స్టిల్ ఇప్పటికీ జొమాటోలో వరుసగా 8వ సంవత్సరం అండ్ స్విగ్గీలో 9వ సంవత్సరం ఓన్లీ బిర్యానీలో హయ్యెస్ట్ ఆర్డర్స్ మోస్ట్ ఆర్డర్డ్ డిష్ ఏదైనా ఉందంటే అది బిర్యానీ మాత్రమే. సో అందువల్ల ఇప్పుడు బిర్యానీకి కూడా వాల్యుయేషన్ దొరకబోతుంది, ఎంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి. సో బిర్యానీ బై కిలోకి అంత వాల్యుయేషన్ ఇచ్చి వీళ్ళు దేవ్యాన్ ఇంటర్నేషనల్ తీసుకోవాలనుకోవడం బట్టి చూస్తే సో ఇంకా మరింత పొటెన్షియల్ ఉందని అనుకోవచ్చు. హెల్త్ కేర్ గ్లోబల్ పదే మనం డిస్కస్ చేసిన స్టాక్ ఇది. ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది, 61% ఇప్పటికే పెరిగింది. మార్కెట్ ఈ కండిషన్స్లో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా స్టాక్ దూసుకుపోతుంది. స్పందన స్ఫూర్తి చాలా కాలం తర్వాత 20% అప్సైడ్ నిన్న లాక్ కావడం చూసాం. జస్డైల్ వాల్యూమ్స్లో 23% దాకా జంప్ కనిపించింది. ఇన్ఫోసిస్ నిన్న 3% మేర పెరిగింది. నువామ్మా బై రేటింగ్ ఇస్తూ వెన్ కంపేర్డ్ విత్ FY27 ఎస్టిమేట్స్తో 19p దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ మల్టిపుల్స్తో పోలిస్తే స్టాక్ ఇంకా చీపర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది చెప్పి బై రేటింగ్ ఇస్తుంది నువామా ఫర్ ఇన్ఫోసిస్. ఆర్బీఐ అలోస్ మైనర్స్ అబౌట్ 10 years టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ ఇండిపెండెంట్లీ. సో 10 సంవత్సరాలు దాటితే ఇక వాళ్ళే ఇండివిజువల్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌ చేయబోతోంది. మైనర్స్ని ట్రాక్టర్ సేల్స్ రికార్డ్ హైని హిట్ చేసే అవకాశం ఉంది మాన్సూన్ అండ్ ఎంఎస్పీ హైక్ తరడంలో. సో పరోక్షంగా ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం కొద్దిగా గొప్ప యాక్టివిటీ చూడవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.